నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెడితే ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివి ఈ ఏడాది ఐఐటి నీట్లో విజయం సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఐఐటి నీట్లో సీట్లు సాధించిన 55 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. తమ సంతోషాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మరింతగా కష్టపడి ఉన్నత చదువుల్లోనూ ప్రతిభ చూపాలని సూచించారు. భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేలా సాంఘిక సంక్షేమ విద్యా సంస్థలు రూపుదిద్దుకోవాలని, రాష్ట్రంలోని విద్యార్థుల్లో ప్రతిభకు కొదవ లేదని, వారికి సరైన వసతులు ప్రోత్సాహం అందిస్తే ప్రపంచంలో అందరితో పోటీ పడే సత్తా ఉందన్నారు. ఉస్మానియా వర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రెండు అవిభక్త కవలలు లాంటివన్నారు. ఉస్మానియా వర్సిటీలో 90 కోట్లతో నిర్మించిన భవనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దుందుబి, భీమా వసతి భవనాలను ప్రారంభించిన అనంతరం డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, వేం నరేందర్ రెడ్డి, కోదండరాం, ఓయూ, వీసీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి అమరుడై ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డాయి. ఓ యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేటు దగ్గర నిటారుగా నిలబడి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని అగ్గిపుల్ల గీరితే కాల్తేనే అమ్మా అనే మనము యాదయ్య జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిదై ఈరోజు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ రాష్ట్రం సాధనలో సమిధలైన. ఈరోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా. నా దగ్గర పంచడానికి భూములు లేవు. మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది. ఖజానా ఒట్టిపోయి ఉన్నది. భూములేమో లేవు, పంపకాలు జరిగిపోయినాయి. ఈరోజు తెలంగాణలో 1,50,00,000 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే 96% చిన్న సన్నకారు రైతులే. అంటే ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలే. ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా, ఇంచు భూమి కూడా లేదు. అందుకే మా దళితులకు, మా గిరిజనులకు, మా బలైన వర్గాలకు, మా మైనారిటీ సోదరులకు, మా తమ్ముళ్ళకు, మా చెల్లెళ్ళకు నా సూచన ఒక్కటే: మీరు ధనవంతులు కావాలి, మీరు గొప్ప వ్యక్తులు కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు, నింపడానికి ఖజానా లేదు. మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే, నాణ్యమైన విద్యనే మీ తలరాతలను మారుస్తుంది. ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. విజయవాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌక బియ్యం దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సాంకేతికత వినియోగంతో స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేశామని, వీటిలో క్యూఆర్ కోడ్ పొందుపరిచామని, రేషన్ తీసుకోగానే కేంద్ర, జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుందని, 9 జిల్లాల్లో ఇంటింటికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని, 1.46 కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్ 15 కల్లా కార్డులు అందిస్తామని మంత్రి నాదెండ్ల అన్నారు. పండుగ వాతావరణంలో మారుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏ విధంగా ఇన్నోవేటివ్గా ఉండి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉపయోగించాలి, పౌరులకు మెరుగైన సేవలు అందించాలి. ప్రత్యేకంగా పౌర సరఫరాల శాఖ నుంచి మేము కొత్త సర్వీసెస్, వాట్సాప్ కానివ్వండి, యాప్స్ కానివ్వండి, టెక్నాలజీని కానివ్వండి, మా దగ్గర ఉన్న సర్వర్స్ని కూడా ఆధునీకరణ చేసుకుంటూ, ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో సరి చేసుకుంటూ, ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ఆ వ్యవస్థని ప్రక్షాళన చేసుకుంటూ, గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రావు గారు ఎప్పటి నుంచో ఇక్కడ జరుగుతున్న అవకతవకల పైన, పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్లో ఎండియు వ్యాన్లు వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం పైన అనేక సందర్భాల్లో లేవనెత్తారు. సో ఈరోజు గర్వపడుతూ మేము అందరం జిల్లాలో ఉన్న అనేక కార్యక్రమాలు 25వ తారీఖు నుంచి ప్రారంభించిన సందర్భంలో 9 జిల్లాల్లో ఈ రోజున ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాలో పెనమలూరు నియోజకవర్గంలో అవకాశం దొరకడం అనేది మేమందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరికి మంచి జరగాలి,
ఈ స్మార్ట్ రైస్ కార్డుల ద్వారా అందులో క్యూఆర్ కోడ్ పొందుపరిచాం కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా అనుక్షణం ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందో లబ్ధిదారులు ఎవరైతే వెళ్ళి ఆ షాపుల దగ్గర సరుకులు తీసుకుంటారో ఇమీడియట్ గా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మాకు కేంద్ర కార్యాలయంలో కూడా ఆ సమాచారం అందే విధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 4వ సీజన్లో తుంగభద్ర వారియర్స్ జట్టు విజేతగా నిలిచింది. విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో క్యాపిటల్ అమరావతి రాయల్స్ పై గెలుపొందింది. మొదట అమరావతి జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. హనుమ విహారీ 51, ఎం ప్రణీత్ 47 రాణించారు. అనంతరం తుంగభద్ర 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సిఆర్ జ్ఞానేశ్వర్ 66, గుత్తా రోహిత్ 63 జట్టును గెలిపించారు. విజేతకు 35 లక్షలు, రన్నరప్ కు 20 లక్షలు నగదు బహుమతి దక్కింది. బహుమతి ప్రదానోత్సవంలో ఏసీఏ అధ్యక్షులు ఎంపీ కేశినేని శివనాథ్, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, భాజపా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే పి విష్ణుకుమారాజు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ కార్యక్రమాన్ని కోనసీమ ఆహార నిధి ఫౌండర్ వీరన్శెట్టి సతీష్ చేపట్టారు. ఈ సందర్భంగా మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో పంచాయతీరాజ్ జిల్లా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అన్యం రాంబాబు చేతుల మీదుగా ఉచిత మట్టి విగ్రహాలను పంపిణీ చేపట్టారు. 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ప్రతి ఏళ్లలో మట్టి విగ్రహాలను పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని ఫౌండర్ వీరన్శెట్టి సతీష్ ఆకాంక్షించారు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. మానవత్వానికి ప్రతీక రక్తదానమని, ప్రతి ఒక్కరూ ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అన్నారు. విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా సుంకర పద్దయ్య వీధిలోని బ్రహ్మకుమారీస్ ఓం శాంతి యోగా భవనంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, విలువైన రక్తాన్ని మనం సృష్టించలేమని, కేవలం దానం చేయడం ద్వారా మాత్రమే రక్తనిధి ఏర్పడుతుందన్నారు. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని అన్నారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఏర్పడినటువంటి ఈ రక్తదాన శిబిరాన్ని చూసినటువంటి పెద్దలు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పిఎస్ చైర్మన్ గారు సుందర్ గారికి, ఇక్కడ పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాము. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా రక్తదానం అనేది చాలా ముఖ్యమైనది. గతంలో రక్తదానం చేయాలంటే ప్రజలు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కాదు. కానీ అనేక స్వచ్ఛంద సంస్థలు, అనేక సేవా సంస్థలు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం వల్ల ఈ రోజున ఆ యొక్క రక్తదానం అనేది చాలా పెరిగింది. దానివల్ల మరి సమాజంలో ఉన్నటువంటి మరణాల సంఖ్య కూడా తగ్గిందని చెప్పవచ్చు. ఎందుకంటే సమయానికి రక్తం లేకపోతే మనం ఎంత వైద్యం చేసినా కూడా తగ్గేటువంటి పరిస్థితి కాదు. అటువంటిది ఈ రోజున రక్తం అనేది ఏ ఆపరేషన్ చేసినా, ఏ రోగికైనా కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అటువంటిది అనేక సంస్థలు మరి ఈ రోజున చేస్తూ ఉన్నాయి, సేకరణ చేస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈ రోజున ఈ యొక్క బ్రహ్మకుమార్ సమాజం వారు 1,00,000 యూనిట్ల రక్తాన్ని మరి సేకరించాలనేటువంటి ఒక మహాసంకల్పాన్ని ఈ రోజున వారు చేయడం చాలా సంతోషంగా. దాది ప్రకాష్ మణి గారి 18వ స్మృతి దినోత్సవం సందర్భంగా దాది గారు చేసినటువంటి సమాజ సేవలను గుర్తు తెచ్చుకుంటూ ఈ యొక్క రక్తదాన శిబిరంలో దాది గారికి అంకితం చేస్తూ బ్రహ్మకుమారి సమాజ సేవా విభాగం ద్వారా ఆగస్టు 22వ తేదీ నుండి ఆగస్టు 25వ తేదీ వరకు భారతదేశ వ్యాప్తంగా బ్రహ్మకుమారి శాఖలలో ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయటం జరుగుతోంది. ఈ రక్తదాన శిబిరాలలో
మొత్తం 1,00,000 యూనిట్లు రక్తం సేకరించటం దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించి విజయవాడ వరలక్ష్మి నగర్లో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్తో కలిసి ఇంటింటికి వెళ్లి నూతన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ స్మార్ట్ కార్డులు ఏటీఎం కార్డు సైజులో రేషన్ వ్యవస్థ వినియోగదారులకు సులభంగా ఉపయోగపడేలా ఆధునిక సాంకేతికతతో క్యూఆర్ కోడ్తో ఉంటాయి. ఇది రేషన్ పంపిణీని క్రమబద్ధీకరించి అక్రమాలను నిరోధించడంలో సహాయపడుతుంది. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో 5,76,000 మందికి, అదేవిధంగా రాష్ట్రంలో 4,42,00,000 మందికి ఈ స్మార్ట్ కార్డు పండుగ వాతావరణంలో పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు. సెప్టెంబర్ 15లోగా ప్రతి కుటుంబానికి ఇంటింటికి వెళ్లి కార్డ్స్ అందజేయనున్నట్లు, రేషన్లో బియ్యం, పంచదార, పామాయిల్, కందిపప్పుతో పాటు త్వరలోనే గోధుమలు కూడా ప్రజలకు అందించనున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ లో భాగంగా పారదర్శకత కోసం ఈ స్మార్ట్ కార్డు ప్రవేశపెడుతున్నట్లు ఆయన వివరించారు. సో ఈరోజు గర్వపడుతూ మేము అందరం జిల్లాలో ఉన్న అనేక కార్యక్రమాలు 25వ తారీఖు నుంచి ప్రారంభించిన సందర్భంలో 9 జిల్లాల్లో ఈ రోజున ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాలో పెనమలూరు నియోజకవర్గంలో ఈ అవకాశం దొరకడం అనేది మీ అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. ఈ స్మార్ట్ రైస్ కార్డుల ద్వారా అందులో క్యూఆర్ కోడ్ పొందుపరిచాం కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా అనుక్షణం ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందో లబ్ధిదారులు ఎవరైతే వెళ్ళి ఆ షాపుల దగ్గర సరుకులు తీసుకుంటారో ఇమీడియట్గా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మాకు కేంద్ర కార్యాలయంలో కూడా ఆ సమాచారం అందే విధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. దాదాపు 5,71,000 మందికి ఎన్టీఆర్ జిల్లాలో మనం ఈ రోజున ఈ స్మార్ట్ కార్డు పంపిణీ చేయబోతున్నాం. అందులో భాగంగా పెనమలూరులో దాదాపు 92,000 మందికి ఇంటింటికి ప్రచారం చేస్తూ వాళ్ళకి ఈ కార్డులు పంపిణీ గౌరవ కలెక్టర్ గారు లక్ష్మీషా గారి ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయ సిబ్బందిని కూడా నేను అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా ఆ డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడైతే మా కమిషనర్ గారు సౌరభ్ గారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో మనం తీసుకెళ్లాలనే భావనతోటి, ఎందుకంటే ఇంత భారీ ఎక్సర్సైజ్ భారతదేశంలో ఇక్కడ జరగలేదు. 1,46,00,000 గృహాలకి, అంటే మన రాష్ట్రంలో 4,42,00,000 మందికి ఈ స్మార్ట్ రైస్ కార్డులు రాబోయే 15 రోజుల్లో అందించే ఒక ప్రణాళికని ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఏ మాత్రం కూడా పౌరులకి ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందిని కూడా అభినందిస్తూ ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడూ గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రజలకి మరింత మెరుగైన పాలన అందించాలి, సుపరిపాలన అంటే ఈ విధంగా ఉంటుందని చేసి చూపిస్తున్నాం. ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా స్థానిక ప్రజాప్రతినిధులకు, గౌరవ శాసనసభ్యులకు, యంత్రాంగం నుంచి, ప్రభుత్వ యంత్రాంగం నుంచి అధికార యంత్రాంగాన్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 15వ తారీఖు కల్లా ముగించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళి ఈ కార్డులు అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. అంటే ఫస్ట్ తరఫులో డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది, లేకపోతే ఫస్ట్ తరఫు రేషన్ పాత కార్డుల ద్వారా తీసుకోవచ్చు, ఎలా? రేషన్ మేము ఇవ్వడం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. సో ఎప్పుడైతే ఆ వివరాలు నమోదు చేసుకున్నారో, ఇంక్లూడింగ్ ఎవరైనా కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు, అడ్రస్ మార్పు చేసుకున్న వాళ్ళు, కార్డు స్ప్లిట్టింగ్ అంటే కుటుంబంలో పెళ్ళైన తర్వాత కొత్త కార్డు కోరుకుంటారో దంపతులు, అవన్నీ కూడా పొందపరిచాం. కాబట్టి ఆగస్టు 1వ తారీఖు నుంచే మేము వాళ్ళకు కూడా రేషన్ అందిస్తున్నాం. అందులో ఎక్కడ కూడా పొరపాటు ఉండదు. నంద్యాల పట్టణంలో పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత కాబట్టి వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో పాటు పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని మట్టి విగ్రహాలతో పూజలు నిర్వహించుకోవాలని మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలో గణేష్ మండపాల ఏర్పాటు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో పాటు పర్యావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకు, స్థానిక ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. మనిషి చిక్కే నవ్వుతావు బా.
పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వినాయక చవితి మన అందరిలో ప్రశాంత వాతావరణంలో కులాలకు మతాలకు అతీతంగా జరుగుతూ ఉంది. ఈ పండుగను ఎంతో వైభవంగా చేసుకుంటా ఉన్నారు. చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇది మొదటి పండుగ, ఇక్కడి నుంచి పండుగలు మొదలవుతాయి కాబట్టి ఈ మొదటి పండుగను బాగా చేసుకుని అందరూ కూడా, ఎందుకంటే ఈ రోజు పర్యావరణ పరిరక్షణ కోసం టాటా ఇన్స్టిట్యూట్స్ వారు కదా టాటా ఎయిర్స్ పాశ్చాత్య ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు అన్ని మనము సింథటిక్ తయారు చేస్తా ఉన్నాం. పాత రోజుల్లో మీరంతా చాలా ఇక్కడ ఉన్న చాలా చిన్న పిల్లలు పాత రోజుల్లో అన్ని మంచి విగ్రహాలు చేసేవాళ్ళు. చిన్న విగ్రహాలు చేసుకుని కొరకు దగ్గర గుంటూరు నదిలోనో అక్కడ లేకపోతే చెరువులోనో లేకపోతే ఎండాకాల బావులు ఉండేవి, బావులు వేసేవాళ్ళు. మంచి విగ్రహాలు కరిగిపెట్టి ఆ రకంగా వాతావరణం పరిరక్షణ కూడా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇది మన కర్తవ్యం, మా బాధ్యత. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కార్యక్రమంలో ఆహ్వానించిన మేము కూడా రామచంద్రరావు గారు కూడా తులసిరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేశారు. ఆడబిడ్డలతో వచ్చారు. అందరూ కూడా మళ్ళా ఒకసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తారు. గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ కు తప్పు చేసిన వాడి కన్నా తప్పు చేయని వాడే ఆ పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. తప్పు చేసిన వాడికి సాధారణంగా పోలీసులు ఫైన్లు వేస్తుంటారు. కానీ అరండల్పేట పోలీస్ స్టేషన్ లో బాధితుడికి అధిక మొత్తంలో ఫైన్ వేస్తుంటారు. పోలీస్ స్టేషన్ కు పోయే కన్నా హాస్పిటల్స్ కు పోతేనే బిల్లు తక్కువ అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఓ ఎస్ఐ వేధింపులు తాళలేక దివ్య అనే మహిళ ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు గోప్యంగా ఉంచారు. అక్రమ కేసులు పెట్టడంలో పోలీసులు ముందంజలో ఉన్నారు. ఓ మహిళా ఎస్ఐ ఓ కేసులో 40,000 డిమాండ్ చేస్తే 20,000 రూపాయలు ఎస్ఐకే బాధితులు ఇచ్చారు. మీకు న్యాయం జరగాలంటే రికమెండేషన్లు అవసరం లేదు, నేరుగా నన్ను కలిస్తే ఎస్ఐతో మాట్లాడి మీకు న్యాయం చేపిస్తామని కానిస్టేబుల్ అంటున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అవినీతి అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కలెక్టర్ చేతన్, ఆర్డీఓ సువర్ణ ప్రజల నుంచి వినతులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన PGRS లో వచ్చిన ప్రతి సమస్యకు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజా వికేంద్రీకరణలో భాగంగా రెవెన్యూ డివిజన్, మండలం, మున్సిపల్ పరిధిలో కూడా PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం 1100కు కాల్ సెంటర్ను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు దివ్యాంగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఎప్పటి నుంచో వస్తున్న పింఛన్లను తొలగిస్తున్నట్లు నోటీసులు ఇచ్చారని వారు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. 90% అంగవైకల్యం ఉన్న తమకు 40%, 50%కి తగ్గించి వేశారని, దీంతో పింఛన్ రావటం లేదని కొందరు ఆందోళన చెందారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పింఛన్లను యథాతథంగా ఇవ్వాలని కోరారు. మా పేరు శేషపనాచారి, మా ఊరు నన్నూరు. ఫస్ట్లో 90 ఉండింది మాకు పర్సెంటేజ్. మొన్న సదరం క్యాప్ చెకింగ్ చేసినప్పుడు ఏం డాక్టర్లు పట్టించుకేంది లేదు, చూసింది లేదు. 54% ఇచ్చారు. మేము ఆ పింఛన్తోనే బతికేవాడిని. పిల్లలు ఉన్నారు, ఎటా కష్టం చేసుకొని కూడా చేత కాదు, ఎటా బతికించుకోవాలి, ఎటా దాకాలా. ఇప్పుడు పింఛన్ వస్తుందంటే 54% ఉంటే మాకు పింఛన్ ఇచ్చేది కూడా నమ్మకమే కదా. పర్సెంటేజ్ని బట్టి ఇస్తారు. 6,000 వచ్చింది, 90 ఉండి, 90% ఉంది, 54 చేసినారు. ఇప్పుడు 90 నుంచి 40 ఇచ్చినారు సార్. మా పరిస్థితి ఎట్లా మరి? అవును సార్, వికలాంగుడు సార్. సార్ నాది 90% ఉంది సార్. మొత్తం 40 ఇచ్చినాడు. పింఛన్ 2 నెలలు అయ్యి రాలే. ఈరోజు దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు దివ్యాంగులు చేస్తున్నటువంటి ఆందోళన చాలా న్యాయమైంది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా అవుటి వాళ్ళ పెన్షన్ల పైన పడింది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పర్సెంటేజ్లు 90% ఉన్నటువంటి పర్సెంటేజ్ని 40-30% రకంగా దుర్మార్గంగా తగ్గించింది. ఎప్పుడైతే పర్సెంటేజ్ తగ్గిస్తుందో
అప్పుడు ఆ వికలాంగులు ఎవరు కూడా సంక్షేమ పథకాలకు అర్హులు కారు. ఆ రకంగా సంక్షేమ పథకాలను సంపూర్ణంగా వాళ్ళకు దూరం చేయడమే అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా పెన్షన్లు తీసేసింది, నోటీసులు ఇచ్చింది, మీకు పెన్షన్లు తీసేస్తున్నామని చెప్పేసి మీరు గట్టిగా ఆందోళన చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులంతా బయటికి రావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నోటీసులు వెనక్కి తీసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మీరు కేవలం నోటీసులు తీసుకోవడమే కాదు, మీరు చేయాల్సినటువంటి పరిస్థితి 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, ఎవరైతే వికలాంగులు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 4000 పెన్షన్ ఇస్తామంటున్నారు. వికలాంగత్వం పెరుగుతుంది, వాళ్ళ వయసు పెరిగిన తర్వాత పనే చేసుకోవడానికి చేత కాదు. అట్లాంటి వికలాంగుల పైన ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలకు ఉడగొడుతుంది అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం 2.2 అమృత్ స్కీమ్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో రాబోయే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. తిరుపతిలోని తుడా కార్యాలయంలో తుడా నగరపాలక సంస్థ అధికారులతో పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్ కు సంబంధించిన పెండింగ్ పనులపై అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏపీలోని 123 మున్సిపాలిటీల్లో ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. ఏపీలోని 6 కేంద్రాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, అక్టోబర్ 2వ తేదీలోగా ఏపీలోని 85 లక్షల టన్నుల చెత్తను శుభ్రం చేస్తామన్నారు. స్వచ్ఛమైన నీరు కానీ లేకుండా ఉంటే అనేకమైన జబ్బులు వస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కోరుకునేది మొదట స్వచ్ఛమైన నీరు, తర్వాత వాళ్ళ ఇంటికి పోవటానికి రోడ్డు, తర్వాత కోరుకునేది రోజు యూజ్డ్ వాటర్, ఏదైతే బాత్రూంలో కానీ టాయిలెట్స్లో కానీ కిచెన్లో కానీ వచ్చిన వాటర్ని రోజు బయటికి పంపించేసే వ్యవస్థ, తర్వాత లైట్లు. ఇవి బేసిక్గా ఫస్ట్ కోరుకుంటారు. అంటే వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు పోవటం. ఇవి అయిన తర్వాత అనేకమైన అవి వాళ్ళు కోరుకుంటారు. పార్కులు కావచ్చు, లేదా ఫ్లైఓవర్లు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా కోరుకుంటారు. కానీ బేసిక్గా ఇవి ఇంపార్టెంట్. అయితే గత ప్రభుత్వం కొన్ని విషయాల్ని మర్చిపోయింది. ఇక్కడ తొడా టవర్స్ అని కట్టారు, అది ఆఫ్ కట్టి వదిలేశారు. ఉన్న డబ్బులు దాన్ని ఖర్చు చేస్తారు, ఉన్న డబ్బులు తీసుకుని దాన్ని ఖర్చు చేశారు. పోనీ అది పూర్తి చేశారంటే అది చేయలేదు, పూర్తి చేసిన దాంట్లో నుంచి కొంత ఇన్కమ్ వచ్చేది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే దాన్ని పీపీపీ మోడల్లో ఇచ్చేస్తుంటే ప్రభుత్వానికి ఒక పైసా ఖర్చు అయ్యేది కాదు, ప్రభుత్వానికి కొంత డబ్బులు వచ్చిండేవి. ప్రభుత్వానికి పీపీపీ మోడల్ ఎవరికైనా ఇచ్చినా 50%, 45%, 60%, 55% టెండర్ పెడితే వచ్చిండేది. ఆ రేషియో మనకు వచ్చిండేది, ఆ పని పూర్తి అయిపోయిండేది. అటు అర్బన్ అథారిటీ డబ్బులు వచ్చిండేవి. ఆ డబ్బులతో అంటే మళ్ళీ వాళ్ళు రోడ్డు, లైట్స్, డ్రింకింగ్ వాటర్, అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిండేవాడు. అందుకనే ఇప్పుడు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే 123 మున్సిపాలిటీస్లో అక్కడ ఉన్న మున్సిపాలిటీస్ కావచ్చు, అథారిటీస్ కావచ్చు, అర్బన్ అథారిటీస్ అందరికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రజలకు అవసరమైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంప్లీట్ చేయాలి. డ్రింకింగ్ వాటర్ హై ప్రయారిటీ. దానికి అమృత 2.2 స్కీమ్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. త్వరలో టెండర్స్ ఫైనలైజ్ చేస్తున్నాం. దాని ద్వారా ప్రతి ఇంటికి రాబోయే 3 సంవత్సరాల్లో ట్యాప్ కనెక్షన్ ఇస్తాం. స్వచ్ఛమైన వాటర్, సర్ఫేస్ డ్రాయింగ్ వాటర్, అది భూమిలో నుంచి బోరేసి కాదు, బోరేసి తీయటం వల్ల వర్షాకాలంలో ఆ బోర్లోకి చుట్టుపక్కల ఉన్న వాటర్ పోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అందుకని సర్ఫేస్ వాటర్, నదులలో నుంచి, చెరువుల్లో నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొని దాన్ని ట్రీట్ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అది అమృత్ 2.0 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీస్ ముగ్గురు యొక్క ఫండ్స్తో అది చేస్తూ రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వబోతున్నాం. పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు గోదావరి నీటిని సరఫరా చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ నాగరాణితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మంత్రి రామానాయుడు, జిల్లా కలెక్టర్ నాగరాణి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించి 16 సార్లు సమీక్షలు చేశారన్నారు. ఈ డిసెంబర్ నాటికి డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో పెట్టుకున్నామన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో 80% హామీలను నెరవేర్చి ప్రజలకు అభివృద్ధి సంక్షేమాన్ని అమలు చేస్తుందన్నారు. రేషన్ కార్డులు స్థానంలో ఏటీఎం కార్డు మాదిరిగా స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలకు అందిస్తున్నామన్నారు. లబ్ధిదారుడు ఏ ప్రాంతంలోనైనా రేషన్ సరుకులు పొందవచ్చని మంత్రి తెలిపారు. మేము అధికారంలోకి వచ్చాక 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు పోలవరం విజిట్ చేశారు. 16 సార్లు మాతో రివ్యూ చేశారు ఈ సంవత్సరం కాలంలో. రేపు 2025 డిసెంబర్ కల్లా ఆ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. 25 డిసెంబర్ కల్లా 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుని పనిచేస్తూ ఉంటే ఇవాళ అటువంటి పోలవరం ప్రాజెక్టుని 5 సంవత్సరాలు ముంచేసినటువంటి నువ్వు ఈరోజు ఎట్లా మాట్లాడుతూ ఉంటావు అంటే, అంబటి రాంబాబు గారు అంటే అబద్ధాలు అందివేయడంలో ఆయనకు మంచి అందివేసిన చెయ్య, అబద్ధాలు చెప్పడంలో ఆయన మించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరు లేనిటువంటి పరిస్థితి. ఆ వైసీపీ నాయకత్వం అంతా కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. అందుకే నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రజలు మీరు ఏం మాత్రం మరి మనం ఏమార్చినటువంటి వాళ్ళ దృష్టిలో పడితే భవిష్యత్తు అంతా కూడా అంధకారం అవుతుంది. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని 5 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇస్తే మనల్ని 20 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేస్తారు అందరూ కూడా. అంచేతే మీరు ఇవన్నీ కూడా అర్థం చేసుకుని, ఎందుకంటే మేము కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు సంవత్సర కాలంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మళ్ళీ ఇది 2025, 26, 27, 28, 29 ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మొదటి సంవత్సరంలోని ఇన్ని చేసుకుంటూ ఇంకా కష్టపడి 29 వరకు మనం చేసుకుంటూ వెళ్తే మళ్ళీ వాళ్ళు ఏదైనా ఒక మాయ చేసి మళ్ళీ ఒక్క ఛాన్స్ అని వాళ్ళు ఇస్తే మళ్ళీ ఏమవుతుంది రాష్ట్రం? మళ్ళీ ఆ రోజు మీరు చూస్తారు 14, 19లో రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు శ్రమించి ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. 19 తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డులను తయారు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్యూఆర్ కోడ్తో అక్రమాలకు చెక్ పెట్టవచ్చునన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్డులను అందిస్తోందన్నారు. రేషన్ సరుకులు పారదర్శకంగా అందించవచ్చన్నారు. కొత్త రేషన్ కార్డుల నమోదు నిరంతర ప్రక్రియ అని, రాని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే పెహల్గాం సంఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్తో మన దేశ సైనికులు వీరోచిత పోరాటంతో ఉగ్రవాదులను మట్టి కరిపించి దేశ ప్రతిష్టను పెంచారన్నారు. వారికి శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. నమో వెంకటేశాయ నమో. ఈరోజు మా కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనాన్ని రావడం జరిగింది. అత్యంత వైభవంగా దర్శనం చేసుకోవడం జరిగింది. మనకందరికీ తెలుసు, ఈ సంవత్సరం కూడా కొంత ఇబ్బందులు అయినప్పటికీ కూడా మంచి వర్షాలు దేశమంతటా రావడం జరిగింది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మన యొక్క పాడి పంటలతో అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇటీవల జరిగినటువంటి పహల్గాం సంఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్తో మన సైనికులు, మన భద్రతా సిబ్బంది ఏ రకంగా వీరోచితమైనటువంటి ప్రదర్శన చేసి మన దేశానికి గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నము, ఉగ్రవాదులను అంతం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మన సైనికులకు మరింత శక్తినివ్వాలి. మన భద్రతా సిబ్బంది మరింత పట్టుదలతో దేశ పరిరక్షణలో అంకితభావంతో పనిచేస్తున్నారో వాళ్ళకు అన్ని రకాలుగా అండగా ఉండాలి. ఆ రకంగా మన సైనిక శక్తి, మన దేశ భద్రత మరింత శక్తివంతంగా ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను.
అరుంధతి ఫౌండేషన్ తిరుపతి వారి ఆధ్వర్యంలో తాడేపల్లి మాదిగ కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెట్ ఏరియాస్ శ్రేష్ఠ ద్వారా ఇతర రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులను స్థానికులుగా పరిగణించడం, కోర్సు ఫీజులు భరించే శక్తి లేని మా బిడ్డలకు కళాశాలలో ప్రవేశాలు కల్పిస్తూ వారికి ఫీజు రియంబర్స్మెంట్, హాస్టళ్లలో ప్రవేశాలు కల్పిస్తామని మార్గదర్శకాలు ఇవ్వడం గురించి విన్నవించారు. 2022వ సంవత్సరంలో కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ మరియు కేంద్ర ఉన్నత విద్యాశాఖలు జాతీయ స్థాయిలో ఎన్ఎన్టీ శ్రేష్ఠ పథకం ద్వారా ఎస్సీల విద్యాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిందని, జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష ద్వారా ఉత్తమ ర్యాంకు సాధించిన వారికి 9 మరియు 11వ తరగతుల్లో ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తామని, ఈ పథకం ద్వారా జాతీయ స్థాయిలో ఎంపిక కాబడిన విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ప్రభుత్వేతర సిబిఎస్ఈ పాఠశాల నందు సీట్లు కేటాయిస్తారని తెలియజేశారు. నమస్తే అండి, నా పేరు సుధాకర్ రావు పాటిబండ్ల. సో ఇక్కడ శ్రేష్ఠ ఎన్టీఏ శ్రేష్ఠ పథకం అనేది 2022లో కేంద్ర ప్రభుత్వం ఓన్లీ ఎస్సీ సామాజిక వర్గం విద్యలో ముందుండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ 8వ తరగతి ముగించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో విద్యార్థులు వారు వచ్చేసి 9వ తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. వాళ్ళందరూ కూడా త్రూ ఆల్ ఓవర్ ఇండియాలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ నిర్వహణలో భాగంగా వారు ఎవరైతే ఉత్తమ ర్యాంకును కనబరుస్తారో వాళ్ళని ఎంపిక చేసుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇంకా మిగతా ఇక్కడ ఉమ్మడి రాష్ట్రాలు వాళ్ళు కూడా తీసుకుంటారు. విద్యార్థుల్ని సీట్ అలాట్మెంట్ చేస్తారు. ఎక్కువగా అత్యధికంగా ఇతర రాష్ట్రాల వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అనమాట. సీట్లు ప్రవేశం కల్పించడం జరుగుతుంది. అక్కడ ఈ విద్యని 8 నుంచి 9వ తరగతి వరకు అక్కడ కొనసాగించేటువంటి క్రమంలో సంబంధిత ఫీజులు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రమే చెల్లిస్తా ఉంది. తదనంతరం వారు తిరిగి మరలా ఇక్కడ వచ్చేసి నీట్ కావచ్చు, జేఈ మెయిన్స్ కావచ్చు, ఐఐటి, IIIT ఇతర వాటిల్లో కూడా వీళ్ళు ఫలితాలు సాధించినప్పటికీ వీళ్ళు ఫీజులు కట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు అనంటే దీన్ని నాన్ లోకల్గా పరిగణించడం ఇది చాలా సమస్యగా మారడం జరిగింది. అంటే ఈ ఎస్సీ సామాజిక వర్గం మొత్తం కూడా ఉన్నత విద్యను చేరుకునేటువంటి పరిస్థితి, ఆ ఉన్నత విద్యను చేరుకునే విధంగా నాన్ లోకల్ అనేది కాకుండా లోకల్గా పరిగణించాలని చెప్పేసి అలాంటి ఉన్నత విద్య అవకాశాలను మా యొక్క ఎస్సీ బిడ్డలకి రక్షణ కల్పించాలని చెప్పేసి ఈరోజు వచ్చేసి మరి మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్లో ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. గుంటూరు నుంచి అండ్ తిరుపతి నుంచి, కర్నూలు నుంచి, వివిధ జిల్లాల మొత్తం నుంచి కూడా వచ్చేసి ఈరోజు ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా ఎస్సీ కమిషనర్స్ కావచ్చు, ఇంకా మిగతా బృందంలో అధికారుల వరకు ఈ యొక్క సమస్యను తీసుకెళ్లాలని చెప్పేసి ఈ 8వ క్లాసు చదివిన తర్వాత 9th స్టాండర్డ్కి 1500, ఆ తర్వాత 10th అయిపోయినటువంటి వాళ్ళకి 11th స్టాండర్డ్, 12th స్టాండర్డ్ 1500 సీట్లు చొప్పున మొత్తం ఓవరాల్ ఇండియాలో వీళ్ళకి సీట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వరకు కూడా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎక్కువ మంది దాదాపు ప్రతి సంవత్సరము 800 నుంచి 1000 మంది దాకా ఇందులో ఈ ఎగ్జామ్కి క్వాలిఫై అవ్వడం జరుగుతుంది అనమాట. వీళ్ళు ఆంధ్రాలో ఉన్నటువంటి స్కూల్స్లలో ఒక 5-6 స్కూల్స్ దాకా ఇచ్చారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్టీఏ వాళ్ళు ఏం చేస్తారంటే ఆంధ్రాలో ఒక 5 స్కూల్స్ దాకా వీళ్ళు సెలెక్ట్ చేసుకొని రిమైనింగ్ అంతా ఓవరాల్ ఇండియా వైడ్లో 175 స్కూల్స్ దాకా ఆ లిస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన తర్వాత వీళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఆ స్కూల్స్లలో ఇతర రాష్ట్రాల్లో కూడా సీట్లు పొందిన తర్వాత వాళ్ళు చదువుకోవడం జరుగుతుంది. తిరిగి మన రాష్ట్రానికి వచ్చేసరికి వీళ్ళు నాన్ లోకల్ గా తీసుకుంటారు. డిఎస్సి అభ్యర్థులు అపోహలతో న్యాయపరమైన చిక్కులు తెచ్చుకోవద్దని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి సూచించారు. కూటమి ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టుల భర్తీని పూర్తి చేస్తోందని వెల్లడించారు. ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని, ఉద్యోగాలు పొందిన వారిలో వైకాపా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. 15 రోజుల్లో వారికి నియామక పత్రాలు అందజేసే సమయంలో వారిలో గందరగోళం సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. 1998, 2008 డిఎస్సి అభ్యర్థులు నేటికి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, ఆ పరిస్థితులు తెచ్చుకోవద్దని హితవు పలికారు. ఉద్యోగాలు పొందుతున్న వారిని ఆశీర్వదించాలని గాని అడ్డుకోవద్దన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ ఉపాధ్యాయులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సత్సంకల్పంతో మెగా డిఎస్సి నిర్వహించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే మొదటి సంతకంగా మెగా డిఎస్సి పైన ఆయన సంతకం చేసి దాదాపు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి
కార్యాచరణను శ్రీకారం చుట్టడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రక్రియ ప్రారంభమై రాష్ట్రంలో వేలాదిగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతీ యువకులకు టీచర్ ఉద్యోగాలు ఒకవైపు ప్రభుత్వం కల్పిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వందిమాగాదులు, ఆయన ఒత్తాసు పలుకుతున్న మీడియా దీన్ని సహించలేకుండా మళ్ళీ నిరుద్యోగులలో, అంతేకాకుండా ప్రస్తుతం అర్హత సాధించిన వారందరిలో కూడా గందరగోళం నింపేదానికి ప్రయత్నాలు జరుపుతూ ఉంది. ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు అన్ని విషయాలను కూడా కూలంకషంగా పరిశీలించి ఆప్షన్లకు సంబంధించి కూడా ఆ రోజే ముందుగా ఆ నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఆ నోటిఫికేషన్లోనే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మెరిట్ లిస్టు విడుదలై రేపటి నుంచి ఎవరైతే అర్హత సాధించారో, ఎవరైతే ఉద్యోగాలు పొందుతున్నారో వారందరి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా రేపు ప్రారంభం కావడం జరుగుతోంది. అందరి మీద, హిందూ దేవుళ్ళ మీద, పూజారుల మీద, అర్చకుల మీద జరిగినన్ని దాడులు ఈ దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ జరగల. ఒకటి మాత్రం చెప్తున్నాను, 13 మాసాలు అయింది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి ఒక్క దేవాలయం మీద కానీ, ఒక్క పూజారి మీద కానీ దాడి జరిగిందా అని మీకు నేను అడుగుతున్నా. ఎందుకంటే హిందూ మతం మీద, హిందూ దేవాలయాల మీద, హిందూ దేవుళ్ళ మీద మాకున్నటువంటి గౌరవం అది. ఇతర మతాలను గౌరవిస్తేనే హిందూ మతాన్ని కూడా గౌరవిస్తాం. ఆ విధంగా మేము పరిపాలన చేస్తామని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.